మటన్ మటన్ కర్రీ ఓ వావ్, వావ్, చపాతి ఓ వావ్, నింబు ఓ వావ్, బోలు పాలాలు ఓ వావ్, వైట్ రైస్. వేడి వేడి అన్నం. లైక్ చేయండి. ఈ ఓవావు దేనికంటే ఆ రోజు మాకు పోషమ్మ తీర్థాలు వెళ్ళినారు. దానికోసమే 2 పోషమ్మ తీర్థాలు వెళ్ళినారు. దానికోసమే మా అమ్మ 2 బెల్లపన్నం బోనాలను పోసింది. తర్వాత ఒడి బియ్యం కూడా కలిపింది. దానికి నేను కూడా ఒక చెయ్యేసిన. ఆ తర్వాత డప్పులోళ్ళు వచ్చిళ్ళు బోనం తీసుకొని వెళ్ళినారు. ఎవ్రీ ఇయర్ ఈ జూన్ జూలై మధ్యలో ప్రతి గురువారం వారంకి ఒకసారి ఏదో ఒక తీర్థం వెళ్తూనే ఉంటాం. ఒక 4 గురువారాలు పోషమ్మ తీర్థం అని, మారమ్మ తీర్థం అని. సో ఇవాళ మాకు పోషమ్మ తీర్థాలు. గుడికెళ్ళి బోనమప్ప చెప్పేసి ఇంటికి వచ్చి మాకు కొంచెం బొట్టు పెట్టేసి బెల్లపు పుట్నాలు, బెల్లపన్నం ఫలారం లెక్క ఇచ్చింది. మళ్ళీ తర్వాత పొద్దున ఎగ్ కర్రీ వండుకున్నాం. సో కర్రీ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని అదే మధ్యాహ్నంకి ఎగ్ కర్రీ తినేసినాం. తిన్నాక 1 గంట వరకే కూర కూడా వచ్చింది. కిలోన్నర వరకు వచ్చింది. చూడాలి, మటన్, కొంచెం బోటి, కొంచెం బొక్కలు వస్తాయి. ఆ రోజు మా డాడీ బయటకు వెళ్ళి ఉండే మా డాడీ కోసం కొంచెం 1/4 కిలో అంత కూర తీసేసి మిగతాదంతా మా కోసం వండింది. తెల్లారి అది కూడా మేమే తినేసాం. ఎందుకంటే మా డాడీ ఊరికి వెళ్ళింది 2 రోజులు అయింది. అంతకు మించి ఎక్కువ రోజులు పెడితే మా డాడీ ఒప్పుకోడు. ఫ్రిడ్జ్లో ఉన్నాయి తిన్నాడు. ఆ తర్వాత చూసిరు కదా మా స్పెషల్స్ మటన్, చపాతి, బోల్పాలాలు, వేడి వేడి అన్నం అండ్ అలసందగూడాలు కూడా పోసుకున్నాం. స్ప్రైట్ తెచ్చుకొని తాగి మంచిగా పడుకున్నాం. ఈ వారం కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసినాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇట్లా తీర్థాలు వెళ్తారా? కామెంట్ చేయండి.